మూడు చేపలు. ఒక అందమైన చెరువులో మూడు చేపలు జీవించేవి. అవి మంచి స్నేహితులు. కాని వాటి స్వభావాలు మాత్రం వేర్వేరుగా ఉండేవి. ఒక చేప చాలా తెలివైనది. మరొకటి చాకచక్యమైనది. మూడవది బద్ధకస్తి. ఒక సాయంత్రం కొంతమంది జాలర్లు ఆ చెరువు దగ్గరకు వచ్చారు. చెరువులో చాలా చేపలు ఉన్నాయని చూసి మరుసటి రోజు ఉదయం వలలు తీసుకుని వచ్చి చేపలను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి మాటలు విన్న తెలివైన చేప వెంటనే ప్రమాదాన్ని గుర్తించింది. ఇక్కడ ఉంటే ప్రమాదం తప్పదు అని భావించి అదే రాత్రి ఒక చిన్న కాలువ ద్వారా మరో చెరువుకు వెళ్లిపోయింది. చాకచక్యమైన చేప కూడా ప్రమాదాన్ని అర్థం చేసుకుంది. కాని అది అక్కడే ఉండి తప్పించుకునే ఒక మంచి యోచన చేసింది. అయితే బద్ధకస్తి చేప మాత్రం ఏమీ జరగదు అని నిర్లక్ష్యంగా ఉంది. అది ఎప్పటిలాగే ఆనందంగా ఆడుకుంటూ ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం జాలర్లు వచ్చి చెరువులో వలలు వేశారు. వెంటనే చాకచక్యమైన చేప దట్టమైన నీటి మొక్కల మధ్య దాక్కుంది. జాలర్లు ఎంత వెతికినా దాన్ని కనుగొనలేకపోయారు. కాని బద్ధకస్తి చేప ఏ చర్య తీసుకోకపోవడంతో వలలో చిక్కుకుంది. అప్పుడు మాత్రమే అది తన తప్పును గ్రహించింది. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నీతి: ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సరైన సమయంలో చర్య తీసుకునేవారే విజయం సాధిస్తారు.